బీజేపీకి లీడర్ లేడు, ఆ పార్టీకి ఐడియాలజీనే లేదు అని ఎమ్మెల్సీ కవిత విమర్శించారు. ఈడీ, ఐటీ, సీబీఐలతో భయపడుతున్నారని, తెలంగాణలో భయపడే వాళ్లు ఎవరూ లేరని కవిత చెప్పారు. నిన్న బండి సంజయ్ ఎందుకు ఏడ్చారో అర్థం కావడం లేదని ఆమె అన్నారు. కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేటలో పోచారం ప్రాజెక్టు నుండి తాండూరు పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సభలో కవిత పాల్గొన్నారు. ఇక నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్సీ కవితకు ఎమ్మెల్యే జాజల సురేందర్ స్వాగతం పలికారు. పోచారం ప్రాజెక్టు నుండి తాండూరు పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనం సభ వరకు సుమారు 2000 బైకులతో కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. చాలా మంది చాలా మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడతారు? బీజేపీ పార్టీ వాళ్ళు నిన్నగాక మొన్న వచ్చింది. వాళ్ళది ఏం పని ఉంటది బీజేపీ పార్టీ? క్యా కామ్ రేతా జీ ఉన్కా? ఏక్ హీ కామ్ హై, రామ్ రామ్ జప్నా పరాయా లీడర్ అప్నా. ఉస్సే జ్యాదా కుచ్ నహీ. వాళ్ళకు ఒక లీడర్ లేరు, ఒక ఐడియాలజీ లేదు, వాళ్ళు ప్రజలలో లేరు, వాళ్ళు ఎవరికి పనిచేయడం లేరు. కాబట్టి వాళ్ళకు నాయకులు ఎదగలే. ఏం చేయాలి ఇప్పుడు? ఆయన ఎన్నికలకు పోవాలి, పోటీ చేయాలి. లేదంటే ఎవరైనా నిలబడి గెలుస్తాడని సురేందర్ అన్నకు వ్యతిరేకంగా. కాబట్టి ఎవరు పోటీ చేయరు. లేడు కాబట్టి ఏం చేయాలి? ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ, ఇంకో పార్టీలో పెద్ద లీడర్ ఉంటే పాపం ఆయన జీవితాంతం కష్టపడి పేరు తెచ్చుకుంటే వాడిని ఎత్తుకపోవాలి, ప్రలోభ పెట్టాలి, లేదంటే కేసు పెట్టాలి.